నిన్న కేటీఆర్ ఏదైతే వ్యాఖ్యలు చేసిండో ఆ వ్యాఖ్యలంతా కూడా ఒక దుమారాన్ని రేపుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఆగ్రహ ఆవేశాలకి అదొక వేదిక అయిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడితే నేను ఈ విధంగా మాట్లాడినని చెప్పేసి ఒక పక్కన సమర్థించుకున్నటువంటి ప్రయత్నం కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ చేసుకుంటున్నప్పటికీ కూడా ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం ఏంటి అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిషోర్ రెడ్డి గారితో. అన్న నమస్తే. సో ఏంటి నిన్న ఎడమకాలి చెప్పుతో కొడతా అంటూ కేటీఆర్ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ అన్నటువంటి మాటలని ఎట్లా చూస్తారు దీన్ని? కేటీఆర్ మాటలను ఆయన విజ్ఞప్తికి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వదిలేస్తారు. మీరు ఇదే విధంగా అవాకులు చెవాకులు మళ్ళీ ఇంకోసారి మా ముఖ్యమంత్రి వర్యుల మీద చేస్తే ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క ఆగ్రహ జలాలకు మీరు ఇబ్బందులకు గురవుతారు. కేటీఆర్ గారికి నేను ఒకటే మనవి చేస్తున్నా, మీరు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడితే రేపటి నాడు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపు మీరు రోడ్ల మీద తిరగాలన్నా కానీ తిరగలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మాట్లాడే భాష మీరు ప్రజలకు ఏ విధంగా మీ యొక్క భాష ద్వారా ఈ యొక్క మెసేజ్ ఇస్తారో మీరు ఆలోచన చేసుకోవాలని కూడా కేటీఆర్ గారికి నేను హితవు పలుకుతున్నాను. మీ ముఖ్యమంత్రి సైతం కూడా అమ్మ అన్నటువంటి ఒక పదాన్ని వినియోగించడం జరిగింది. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కనీసం సంస్కారం కూడా ఉండాలన్నటువంటిది కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి శ్రేణులు అంటా ఉన్నారు. సో ఆ వ్యాఖ్యలు ఎట్లా మీరు సమర్థించుకుంటారు? ఇప్పుడు తెలంగాణ భాష యాసలో అరే ఇట్లా మామూలుగా మాట్లాడుకుంటూ ఇట్లా మాట్లాడతారు. అమ్మ అనగానే అమ్మని అన్నట్టు కాదు, జస్ట్ మన వాడుక భాషలో ఆ విధంగా మాట్లాడతాం అంతే తప్ప అలాంటి విషయాలలో ఒకటి రెండు సార్లు పదాలు దొల్లుతాయి. దానికి పెద్ద అది డైరెక్ట్ అతన్నే అన్నట్టు వాళ్ళ తల్లిగారిని విమర్శించినట్టు కానే కాదు. తెలంగాణ యాసలో అదొక అని ఒక భాష, ఆ భాషలో ఆ విధంగా మాట్లాడింది తప్ప ఏ రోజు కూడా ముఖ్యమంత్రి వర్యులు కేటీఆర్ గారినో కేసీఆర్ గారినో ఇట్లా ఈ మాటలు మాట్లాడలేడు. కాకుంటే మొన్న జరిగినటువంటి ఒక వారం కింద జరిగినటువంటి ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు మొగాడివా చికండివా అది ఇది అని మాట్లాడితే దానికి బదులుగా నువ్వు బోడిలింగం అది పేడమూతి అని చెప్పిండు. దాంట్లో తప్పేముందండి? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడితే గతంలో మీరు చూసారు, గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారిని ఎవరైనా సోషల్ మీడియాలో కానివ్వండి మీడియా వేదికల ద్వారా ఎవరైనా విమర్శించిరా? కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విమర్శించినా కానీ వాళ్ళను గంట 2 గంటల లోపు వాళ్ళని అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేశారు. కానీ మీరు ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు స్వేచ్ఛనిచ్చిండు. 2 సంవత్సరాల నుంచి మీరు ఒక సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించినా కానీ ఏ రోజు కూడా ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళని అరెస్ట్ చేయి వీళ్ళని అరెస్ట్ చేయి అని చేయండి అని చెప్పి టీఆర్ఎస్ శ్రేణులను ఏ రోజు కూడా అరెస్ట్ చేపియలేడు. ఒక స్వేచ్ఛాయుత వాతావరణాన్ని క్రియేట్ చేసినందుకు వీళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతారు. మొన్నటి వరకు సోషల్ మీడియాలో మాట్లాడారు, తర్వాత టీవీలలో మాట్లాడారు, ఇప్పుడు బహిరంగ ప్రదేశాలలో బహిరంగ సభలలో మాట్లాడేటటువంటి దుస్థితికి ఏర్పడ్డది. సో రేపు రాబోయే కాలంలో ఇదే విధంగా మీ యొక్క ధోరణి ఉంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవడు కూడా చూస్తూ ఊరుకోడు. మీ ముఖ్యమంత్రి గోడలకు సున్నాలు వేసుకున్నటువంటి వ్యక్తి, రోడ్ల మీద పెయింట్లు వేసినటువంటి వ్యక్తి ఇలా సంచులు మూసుకొని ముఖ్యమంత్రి అయిన అన్నటువంటి మాటలు కూడా మాట్లాడారు. ఇప్పుడు ఆయన పెయింటరు, ఆర్టిస్టు, ఆయన ఒక ప్రొఫెషన్. అది గతంలో ఆయన ఒక ప్రొఫెషన్. ఆ స్థాయి నుంచి నేను ఈ స్థాయి దాకా వచ్చినా అని చెప్పి రేపు భావి తరాలకు ఆయన ఒక రోల్ మోడల్. ఆ విధంగా మాట్లాడుతుండు. ఆ విధంగా ఆయన యొక్క భాష ఉంటుంది. దాన్ని పట్టుకొని నువ్వు ఇప్పుడు ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినావు అంటే పాస్పోర్ట్ బ్రోకరు కేసీఆర్ గారు. పాస్పోర్ట్ బ్రోకర్ నుంచి ఈ స్థాయికి వచ్చిండు, ముఖ్యమంత్రి అయ్యిండు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. తర్వాత కొడుకుని అల్లుని బిడ్డని మంత్రులను చేసుకుంటూ ఎమ్మెల్సీని చేసుకుంటూ. అట్లంటే ఇప్పుడు నీతి నిజాయితీగా గోడల మీద పెయింట్లు వేసుకున్నా సరే కానీ నిజాయితీగా డబ్బులు సంపాదించిండు. అంతేగాని మీలాగా పాస్పోర్ట్ బ్రోకర్ పని చేయలేడు కదా. దాన్ని ఆలోచన చేసుకోరు. మీరు కూడా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు ఒక పేదవాడికి రోల్ మోడల్గా ఉండాలి. నేను ఇగో ఈ స్థాయి నుంచి గవర్నమెంట్ స్కూల్ నుంచి ఈ స్థాయి దాకా వచ్చినా అని చెప్పి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఆయన ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పి పదే నేను ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినా అని చెప్తుండు. దాన్ని కూడా హేళన చేసి మాట్లాడితే ఇక కేటీఆర్ గారు విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. రానున్నటువంటి రోజులలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాని, ముఖ్యంగా కొడంగల్లో రేవంత్ రెడ్డిని అసలు గెలవనివ్వమని చెప్పేసి కూడా ఒక సవాల్ అయితే విసురుతా ఉన్నాడు కేటీఆర్. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీ రూలింగ్లు ఉన్న రోజే కొడంగల్లో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో
భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. గతంలో మీరు వాళ్ళకు ఒకటే బలుపు మాటలు. గతంలో మేము ఏ విధంగా అయితే అందరినీ ప్యాక్ చేసి ఓడగొట్టినామో అదే విధంగా రేపు రాబోయే కాలంలో కూడా ఓడగొడతామని ఒక అహంభావంతో మాట్లాడుతున్నారు. రేపు చూస్తారు కదా, రేపు రాబోయే ఎలక్షన్లు, రేపు మున్సిపల్ ఎలక్షన్లు ఉంటాయి, తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఉంటాయి. ఆ ఎలక్షన్లలో మీ స్థాయి ఏందనేది చూస్తారు కదా. రేపటి కాలంలో మీరు బీజేపీ అలయన్స్ అయ్యి పోటీ చేయకపోతే మీకు క్యాండిడేట్లే ఉండరు. అలాంటి దుస్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. దాన్ని చూసుకో ఫస్ట్. తర్వాత రేవంత్ అన్న దగ్గరికి రా. రేవంత్ అన్నను ఓడగొడతావు అంటున్నావు. రేవంత్ అన్న దగ్గరికి అప్పుడు రా. నువ్వు రేపు జరిగేటటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో నీ పార్టీ క్యాడర్ ఏంది, నీ కథ ఏంది అనేది మొత్తం తేలుతుంది. పార్టీ సింబల్తో ఉంటుంది కదా ఎలక్షను, అప్పుడు తేలుతుంది మీ పార్టీ స్థాయి ఏంది, మీ కథ ఏంది అనేది. తర్వాత మీరే మళ్ళీ బీజేపీలో విలీనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. చూడు, రాసి పెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ రావడం కల్లే ఒక పక్కన అధికారం కోల్పోయిన ఆ ప్రెస్టేషన్లో మాత్రమే కేటీఆర్ ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని ఓడగొట్టడం కేసీఆర్ వల్ల కానీ, బీఆర్ఎస్ పార్టీ వల్ల కానీ, కేటీఆర్ వల్ల కానీ అసలే కాదన్నటువంటి అంశాన్ని కిషోర్ రెడ్డి గారు అయితే తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.